వేరే విషయం. లోన్ తీసుకొని అప్పు చేసి అవసరమా? అవసరమే. భారతదేశంలో పెళ్ళి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు కొడుకుంటే సరిపోద్ది కదా. కానీ ఎవరెవరికి పెట్టాలి బట్టలు? ఏమ్మా, ఇదే ఆచారంతో సమస్య ఇదే. మా ఇంట్లో పెళ్లి చేసుకునేటప్పుడు మా తమ్ముడికి మా చెల్లికి, నేను ఈ మధ్య చేసుకున్నానండి, ఈ గొడవ అంతా ఎందుకని. నేను కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. అదే మా ఆవిడ బాధపడుతుంటుంది, మరీ సింపుల్గా చేసేసుకున్నావు నువ్వు అని. చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది నన్ను, నాకు చెప్తూ ఉంటుంది. ఎన్నిసార్లు గుర్తు చేసినది సింపులే, ఏం చేస్తాం మనం, సింపుల్ ఈ సూపర్బ్ అనమాట. అది మా తమ్ముడికి చెల్లికి పెళ్లి చేసేటప్పుడు నేను కరాఖండికి చెప్పేశాను మా వాళ్ళందరికీ, నేను ఈ సంప్రదాయాలేమి పాటించను. నేను కష్టపడి పెళ్లి చేసుకుంటుంటే నువ్వేదైనా తీసుకొచ్చి నాకు ఇస్తే అది వేరే విషయం. నేను నీకు జాకెట్ ముక్క పెట్టి, నీకు పంచి పెట్టి, నీకు చీర పెట్టి, ఇంకా నాకేం మిగులుతుంది? ఎక్కడిది ఈ ఆచారం? దరిద్రమైన ఆచారం. అందుకనే మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా డ్రెస్ కుట్టించుకోరు, సూట్ అతికి తెచ్చుకుంటారు. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కదా పెళ్ళైన వాళ్ళు, మీరు సూట్ కుట్టించుకొని ఉంటారు పెళ్లికి. ఆ తర్వాత ఎన్నిసార్లు వేసుకున్నారు చెప్పండి దాన్ని? ఆ మాత్రం మేళానికి అంత ఖర్చు పెట్టి సూట్ కుట్టించుకోవాలా? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని అన్నప్పుడు వివాహపు తంతు కాదు, వివాహ జీవితం ఘనమైంది, వైవాహిక జీవితం ప్రాముఖ్యమైందని అర్థం. చెట్టు కింద పెళ్లి చేసుకున్న భార్య భార్యే, భర్త భర్తే, కుటుంబం కుటుంబమే.